యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మం చాలా విశేషమైనది. ఎందుకు అనంటే ఆయన వచ్చిన కారణం అంత గొప్పది. ద పర్పస్ ఫర్ విచ్ హి హస్ కమ్. ఆయన ఏ కారణం చేత ఈ లోకానికి వచ్చాడో, ఆయన ఏమీ చేయకపోతే ఆయన గురించిన ఇంతటి ఘనమైనటువంటి క్రిస్మస్ మనం వేడుక జరుపుకోక్కర్లేదు. ఆయన ఏదో సాధారణ మానవుడిగా ఈ లోకానికి వచ్చి సాధారణంగా జీవించి వ్యవసాయం చేసుకుని గొర్రెలు పెంచుకొని సాధారణంగా జీవించి ఉండి సాధారణంగా చనిపోతే ఆయన గురించి ఇంత పండుగ చేయవలసిన అవసరత లేదు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి జన్మం అంత విశేషమైనది అంటే ఆయన ఈ లోకానికి వచ్చిన కారణం అంత విశేషమైనది. ఆయన ప్రజలందరి కొరకు వచ్చాడు. ప్రజలందరి కొరకు కొన్ని విషయాలు మనం ఆలోచన చేసే ప్రయత్నాన్ని మనం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాక గురించి దేవదూతలు ఆ యొక్క గొల్లలతో మాట్లాడినటువంటి సందర్భం లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆ పశువుల గొర్రెల కాపరులు ఉన్నారు. ఆ గొర్రెల కాపరులతో మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన ఈ శుభవార్త మీకు తెలియజేయుచున్నాము. 10వ వచనం చూడండి. 10వ వచనం, ఇది యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన శుభవార్త, ఇలాగ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టబోతున్నాడు అన్నటువంటి శుభవార్త. 10వ వచనం, అయితే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన సువర్తమానం నేను మీకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. కాబట్టి ఒకటో కారణం ఏమిటంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన కారణాలు. ఎందుకు ఆయన జన్మంత విశేషమైనది అనగా ఆయన జన్మంత విశేషమైనది కారణం ఏమిటి అనంటే ఆయన ప్రజలందరి కొరకు వచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన ఎవరెవరి కొరకు వచ్చాడు? ప్రజలందరి కొరకు వచ్చాడు. ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన శుభవర్తమానం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఒక తెగకో ఒక జాతి ప్రజలకు రాలేదు. ఆయన ప్రజలందరికీ వచ్చాడు. అందరికీ ఆయన అందరికీ ప్రభు అని అపోస్తుల కార్మిక గ్రంథంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అందరి కొరకు ఆయన ప్రజలందరి కొరకు ఆయన లోకానికి వచ్చాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అందరినీ ఒకే విధంగా చూస్తూ ఉన్నాడు. ఎందుకు అందరి కొరకు రావాల్సి వచ్చింది? ఆయన కొంతమంది కొరకు వస్తే కాదా? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చెప్తుంది, దేవుడు లోకమును ఎవరిని ప్రేమించాడు? ఆయన లోకములో ఉన్న వారందరినీ ప్రేమించాడు. కూడుమండ్ర కదా, అందరూ బిగ్గడ జాతి మర్జి కదా, అన్ని జాతుల ప్రజలు, అన్ని భాషలు మాట్లాడేవారు, అన్ని రంగులు, తెలుపు ఎరుపు నలుపు, ఏ రంగున్నా సరే అన్ని జాతుల ప్రజలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు అందరి కొరకు ఈ లోకానికి వచ్చాడన్న మాట ఎంత విశేషమైనదో. కాబట్టి ఇది మనకు మనమే జరుపుకునేది కాదు. ఇటువంటి కూడికలు ఎక్కడ పెట్టాలి అని అంటే మనం పాలకొండో లేకపోతే కుసిం జంక్షన్లో పెట్టి అందరినీ పిలవాలి. ఎవరి కొరకైతే ఆయన ఎవరి కొరకైతే ఆయన ఈ లోకానికి వచ్చాడో వారందరికీ మనం తెలియజేయాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అందరి కొరకు వచ్చాడు. అందరి కొరకు. ఎందుకు అందరూ ఎందుకు ఆయనకి సంబంధించిన వారుగా ఉన్నారు? ఎందుకు అందరూ ఆయనకి సంబంధించిన వారుగా ఉన్నారంటే ప్రజలందరూ కూడా ఆయన ప్రజలే, ఆయన పుట్టించిన వారే. ప్రియులారా, ఆయన సృష్టికర్త అయ్యున్న దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని మనం చూడగా ఆయన సృష్టికర్త అయ్యున్న దేవుడిగా వచ్చాడు ఈ లోకానికి. ఆయన సమస్తాన్ని సృజించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 1 కొలస్సీ 1:16 ఆయన సమస్తాన్ని సృజించాడు. ప్రియులారా, కొలస్సీ 1:16 ఆయన సమస్తాన్ని ఉనికిలోనికి తీసుకుని వచ్చాడు, సమస్తాన్ని సృజించాడు. ఆయన సృష్టికర్త అయ్యున్న దేవుడు. ఎవరండి ఆయన? యేసు ప్రభువారు ఎవరు చెప్పండి? ఆయన సృష్టికర్త అయ్యున్న దేవుడు. కాబట్టి ఆయన పుట్టించాడు మనలను. 100వ కీర్తనలో ఒక మాట ఉంది చూడండి, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు, మనం ఆయన ప్రజలం అన్నమాట. మనం ఆయన ప్రజలము, వీఆర్ హిస్ పీపుల్ అండ్ హీఈస్ అవర్ లార్డ్. మనందరము కూడా ఈ లోకంలో పుట్టిన ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి కూడా గ్రహించవలసిన ఒక విషయం ఏమిటంటే
దేవుడు నిన్ను సృజించాడు. యువర్ నో యాక్సిడెంట్. నువ్వు ప్రమాదవశాత్తు ఈ లోకంలోనికి రాలేదు. నువ్వు అనుకోకుండా ఈ లోకంలోనికి రాలేదు. నిన్ను తీసుకొచ్చింది నీ తల్లిదండ్రులు కాదు. ఎందుకంటే నీ తల్లిదండ్రులు కడుపులోకి నువ్వు రాక మునిపే దేవుడిని నెరిగి ఉన్నాడు. ఇర్మీయా గ్రంథం 1:4 ఈ లోకంలోనికి నువ్వు రాక మునిపే ఆయన్ని నెరిగి ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలోనికి నీవు రావడమే మీ తల్లిదండ్రులకు తెలియదు. ఈ లోకంలోనికి నువ్వు రాకముందే నిన్ను దేవుడు ఎరిగి ఉన్నాడు. నువ్వు ఆడ మగ తల్లికి తెలియదు కడుపులో ఉంటుండగా. కానీ దేవునికి తెలుసు నువ్వు ఈ లోకంలో పుట్టబోతావు అని. కాబట్టి నిన్ను ఎరిగి ఉన్న దేవుడు, నీ క్షేమాన్ని కోరిన దేవుడు, నీ సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నువ్వు కష్టంలో ఉన్నావని ఆయనకు తెలుసు. నువ్వు శ్రమలో ఉన్నావని తెలుసు. వినాలి, నువ్వు కష్టంలో ఉన్నావు, శ్రమలో ఉన్నావు. బాధ ఏంటి? శ్రమ ఏంటి? కష్టం. మానవుడు తన యొక్క జీవితంలో అత్యంత ఘోరమైన జీవన విధానంలో ఉన్నాడు. అదేమిటంటే మానవుడు తన తెలియకుండానే స్వభావ సిద్ధముగా పాపము చేసి పాపంలోనే జీవించడం మొదలు పెడతా ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఇష్టం లేని కార్యాల్లో మానవుడు నిమగ్నమై ఉన్నాడు ప్రియులారా. దేవునికి ఇష్టం లేని కార్యాల్లో మానవుడు తలపెట్టి ఉన్నాడు. కనుక మనము దేవునికి నష్టాన్ని కలుగు చేస్తాం. మనము దేవుని బాధ పెట్టాం, దేవుని హింస పెట్టాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము ఆయన అందరి కొరకు వచ్చాడు. అయితే దేని కొరకు వచ్చాడు ఆయన? రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయానికి రండి. మనం ఏ స్థితిలో ఉన్నాము? 12వ వచనం. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయు ఒకడును లేడు, ఒక్కడు కూడా లేడు. మేలు చేసేవాడు ఎవడు లేడు. అందరూ స్వార్థప్రియులే, అందరూ పనికి మాలిన వారు అయిపోయారంట. బైబిల్ చెప్తుంది ప్రియులారా. మానవుడు పతనమైపోయాడు. 13వ వచనం. వారి గొంతుక తెరచిన సమాధి, వారి నాలుగుతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్పవశం ఉంది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కనుల ఎదుట దేవుని భయము. ఇది మానవునికి దుస్థితి ప్రియులారా. ద డిప్రావిటీ ఆఫ్ హ్యుమానిటీ. మానవుడు ఎంతగా సృష్టికర్త అయ్యున్న దేవునికి దూరం అయిపోయాడో మనం ఆలోచన చేస్తే మానవునికి దుస్థితి ఇది. ఏ జాతి వారైనా, ఎంత పెద్ద చదువుకున్న వారైనా, ఎంత గొప్ప సంస్కారవంతులైనా, ఎంత గొప్ప కులములో పుట్టినా అందరూ కూడా అందుకే 23వ వచనం అంటాడు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. గమనించారా మాట? మానవుడు పతనం అయిపోయి ఉన్నాడు ప్రియులారా. మానవుని ఎవరు కాపాడుతారు? మానవుడిని ఎవరు రక్షిస్తారు? మానవుడు గోతులో పడిపోయాడు, మానవుడు పాపంలో పడిపోయాడు, ఇంకా మరన్నడు తిరిగి రాని ఆ యొక్క అగాధములోకి పడిపోయాడు ప్రియులారా. అటువంటి మానవుణ్ణి ప్రేమించేవారు ఎవరు ఉంటారు? ఎవరు ప్రేమిస్తారు? ఎవరైనా మంచివాడు ప్రేమిస్తారు కదా. చెడ్డవారిని ఎవరైనా ప్రేమిస్తారా? చెడ్డవారిని ఎవరు ప్రేమించరు. అలాగున మనం ప్రేమను కోల్పోయాం. మనం ప్రేమించేవారు ఎవరు లేరు. మన మీద వ్యాపారం చేసిన వారు ఉన్నారు, మన రక్తాన్ని గుంజుకు తాగేవాళ్ళు ఉన్నారు, మన కష్టార్జితాన్ని వారు వశపరుచుకునేవారు ఉన్నారు. కష్టపడి ఏమండి ఎరువులు లేకుండా గత్తంతో వేసి మంచి అరటిగెలు పండించేవనుకో, సంతకి భుజాన్న కావిడి కట్టుకుని సంతకి తీసుకెళ్తే ఎంత కడుగుతారు? 50 రూపాయలకి ఇస్తావా? ఊరు ఇంత కష్టపడి పండిస్తే పసుపు ఊరిన తర్వాత అది ఉడకబెట్టాలి లేదా పసుపుని, తర్వాత ఎండబెట్టాలి, ఎండబెట్టిన తర్వాత పామిన తర్వాత చాట్లో విసరాలి, అదంతా తీసి మంచి రంగు వచ్చిన తర్వాత బుట్టలోకి ఎత్తాలి, కావిడి వేసుకుని మోసుకొని కిందకి వెళ్తే 150 రూపాయలకి ఇస్తావా? ప్రేమించినవారు లేరు. ఇంత కష్టపడ్డావా, అయ్యో ఇంత కష్టపడ్డావా, 10 రూపాయలు తీసుకో అని నీకెవరు 10 రూపాయలు ఎవరిని ఇచ్చారా? నీ కష్టమే ఎవరు కదా, నీ 10 రూపాయలు ఎవరికి ఎవరు ఇస్తారు? మనం మోసగించబడ్డాం, మనం అన్యాయం చేయబడ్డాం, మనం ఒంటరివారం అయిపోయాం, మనకెవరు లేరు. ఓట్లు వేసిన వాళ్ళు కనబడరు, మాట ఇచ్చిన వారు కనబడరు, ఇది చేస్తాం అది చేస్తానన్నవారు మాయమైపోతారు.
నువ్వు మోసపోతున్నావు. మన ప్రారంభం నుండి కూడా మానవ జీవితం మోసపోవడమే చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి మానవునిలో కూడా ఏముంది? పాపము, పాప స్వభావము. అసలు ఎలా వచ్చింది పాపం మానవునిలోనికి? పాపం చేస్తే మానవుడు అవుతాడా? పాపం చేయకుండా మానవుడు పాపి అవుతాడా? చాలామంది ఏమనుకుంటారంటే, నేను పాపం చేస్తే పాపి కదా, నేను పాపం చేయలేదు కదా అని అనుకుంటాం. నిజమే, చాలామంది అబద్ధం కూడా ఆడినోళ్ళు ఉంటారు కొంతమంది, అన్యాయం కూడా చేయనోళ్ళు ఉంటారు కొంతమంది. మరి వాళ్ళు పాపులా? బైబిల్ ఏమంటుందంటే, పాపం చేస్తే పాపులు కాదు, నీవి లోకములో పుడితే నువ్వు పాప స్వభావంలో పుట్టినట్లే. సిన్ నేచర్, పాప స్వభావము మనలో ఉంది. ఆదాము ద్వారా నీ వరకు కూడా ఆ పాప స్వభావం వచ్చి ఉన్నది ప్రియులారా, ఒక మనుష్యుని ద్వారా. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయానికి రండి. ఇప్పుడు రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెను. లోకంలోనికి పాపం ఎలా వచ్చింది? ఒక మనుష్యుని ద్వారా బైబిల్ చెప్తుంది. ఎవరో ఒక మనుష్యుడు? చెప్పాలి. ఎవరో ఒక మనుష్యుడు ఎవరు? ఆదాము. ఆదాము ఆదాము మన పితరుడు, మన ముత్తాత, మన తండ్రి. మనం ఆదాము సంతానమై ఉన్నాం. ఆదాము ద్వారా మనందరం పాపాన్ని స్వతంత్రించుకున్నాం ప్రియులారా. అందుకనే దేవుణ్ణి ఎరుగని స్థితిలో ఉన్నాం. దేవునికి బదులుగా మనం దేవతలను, విగ్రహాలను ఆరాధించిన వారముగా ఉన్నాము. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయానికి రండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుగున సృష్టించిన వస్తువును ఆలోచించడం తేటపడుచున్నవి కనుక వారు నిరతులై ఉన్నారు. మరి 21వ వచనం, వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు గాని వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. జ్ఞానులం అని చెప్తున్నారు కానీ వారు బుద్ధిహీనులు. వారి జ్ఞానము వారిని మూర్ఖులుగా చేస్తూ ఉంది. వారి జ్ఞానము జీవం గల సృష్టికర్త అయిన దేవుని ఆరాధించేటట్లుగా చేయటం లేదు. వారి జ్ఞానముతో, వారి అన్వేషణలో వారు ఈ సర్వ సృష్టిని సృజించిన వాడు ఎవరు అని పరబ్రహ్మ స్వరూపిని వారు ఎరిగే ప్రయత్నాన్ని వారు చేయటం లేదు. చాలాసార్లు మీరు అనుకుంటారు, మేము కొండ మీద ఉన్నాం, మాకేం జ్ఞానం ఉంది, మేము అరణ్యంలో ఉన్నాం, మాకేంటి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారా? భూమి మీద ఉన్న జ్ఞానవంతులు ఏం చేశారు చూసారా? భూమి మీద ఉన్న జ్ఞానవంతులు వారి జ్ఞానముతో ఎవరిని కనుగొనలేదు? రాకెట్లు కనుగొన్నారు, చంద్రమండలానికి మార్గాన్ని కనుగొన్నారు, సూర్యునికి ఎంత దూరమో కనుగొన్నారు, నక్షత్రానికి ఎంత దూరం ఉందో కనుగొన్నారు. కానీ అత్యంత ప్రమాదం ఏం జరిగిందంటే వారి జ్ఞానముతో సృష్టికర్త అయిన దేవుణ్ణి కనుగొనలేదు. ఎంత విచారం! మమ్మల్ని కింద పల్లములో ఉన్నాను చూసి మీరు, అబ్బో పల్లములు ఎంత అదృష్టవంతులు, పల్లములు ఎంత జ్ఞానవంతులు, పల్లములో ఉన్నవారు ఎంత వాళ్ళకి అన్ని పుస్తకాలు ఉంటాయి, ఇంటర్నెట్ ఉంటుంది, టీవీలు ఉంటాయి, కంప్యూటర్లు ఉంటాయి, వాళ్ళకి ఎన్నెన్నో విషయాలు నేర్చుకుంటారు. అయ్యా, ఒక విషయం గమనించండి, పల్లములో ఉన్నారు కానీ వారి జ్ఞానముతో వారు సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరుగలేదు. ఎవరు తయారు చేశారు? ప్రతి వస్తువుని తయారు చేసిన కంపెనీ ఉంటుంది. ప్రతి వస్తువుని తయారు చేసిన కంపెనీ ఉంది. ప్రతి వస్తువుని ఒక కంపెనీ తయారు చేస్తుంది. నిన్నెవరు తయారు చేశారు? నిన్నెవరు తయారు చేశారు? మీరు చెప్పగలుగుతున్నారు. పల్లంకి వెళ్ళి మీ షావుకారిని అడగండి, షావుకారి నిన్నెవరు తయారు చేశారంటే ఏమో చెప్పలేరు. వారి జ్ఞానముతో వారు సృష్టికర్తను తెలుసుకోలేకపోతా ఉన్నారు. దట్స్ అ ఫేట్ ఆఫ్ హ్యుమానిటీ. మానవునికి దౌర్భాగ్య స్థితి ఏమిటంటే తన సృష్టికర్తను వారు ఎరగలేకపోతా ఉన్నారు. అందుకనే యవన వయసుని సృష్టికర్తని స్మరణకు తెచ్చుకో అంటాడు. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నటలో మొట్టమొదటి స్టెప్ ఏంటో తెలుసా? నో యువర్ క్రియేటర్. నీ సృష్టికర్త అయ్యున్న దేవుని నీవు ఎరిగి ఉండాలి. ఎవరు నిన్ను తయారు చేశారు? నీ మీద బ్రాండింగ్ ఏంటి? నువ్వు శాంసంగా, యాపిల్ ఫోనా, ఇంక చెప్పండి, ఒప్పో ఫోనా, ఉంటుందా లేదా? బ్రాండింగ్ ఉంటుందా లేదా? ఏ కంపెనీ లేని ఫోన్ ఉంటుందా? నువ్వు ఎవరు తయారు చేశారు నిన్ను చెప్పు. ఇంకో మాట కూడా చెప్తాను,
నువ్వెంత తెలివిగా తయారు చేయబడ్డావు తెలుసా? నీ కడుపులో మిక్సీ గ్రైండర్ పెట్టాడు దేవుడు కదా, అంతేనా కదా? జ్యూస్ లాగినట్లుగా నువ్వు తినే ఆహారంలో నుండి ఏమొస్తుంది? రక్తము శరీరంలో కలుస్తూ ఉంది. ఎవరికైనా రక్తం లేదనుకో, రక్తం లేకపోతే ఏమంటారు డాక్టర్ గారు? ఏం తినమంటారు? యాపిల్స్ పళ్ళు తినమ్మా, ద్రాక్ష పళ్ళు తినమ్మా. అప్పుడేం జరుగుద్ది? యాపిల్స్ పళ్ళు ద్రాక్ష పళ్ళు తింటే కడుపులో ఏమవుద్ది? మిక్సింగ్ కొట్టి అందులో నుంచి ఏమి లాగుద్ది? రక్తం లాగి నరాల్లోకి చెప్పమను. ఎవరు తయారు చేశారు ఆ విధంగా? ఎవరిని చేయగలరు అటువంటిది? మనిషిని పోలిన మనిషిని మానవ శాస్త్ర జ్ఞానము తయారు చేయలేకపోయింది. మనిషి లాంటి మనిషిని ఇంకొకరిని తయారు చేయలేకపోయారు ఇప్పటికీ కూడా. ఎందుకనంటే ఇట్ కెన్ నెవర్ బి రీప్లేస్డ్. ఇంకొక వ్యక్తి, ఇటువంటి వ్యక్తిని ఇంకొకరు తయారు చేయలేరు. ఎందుకంటే దేవుడు మాత్రమే చేయగలిగిన మానవ దేహం ఇది. ఇందులో నరాలు 5 లీటర్ల రక్తం ఉంటుందట మన శరీరంలో. ఎన్ని లీటర్లు రక్తం లేదు అంటే 5 లీటర్లు తగ్గిపోతుందని కాదు, రక్తం పలచబడి ఎర్ర రక్త కణాలు తగ్గిపోతున్నాయి అని అర్థం. 5 లీటర్లే ఉంటుంది రక్తం, కానీ నీరులాగా ఉంటుంది అనమాట కొంతమందిలో. రక్తం, ప్రాణవాయువు, ఊపిరితిత్తులు కదా, ఊపిరితిత్తులు. నేను చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, బైక్ని తయారు చేసినప్పుడు, కారుని తయారు చేసినప్పుడు మనిషిలాగే తయారు చేశారేమో దాన్ని కూడా అనిపిస్తుంది. మీరు బైక్ నడిపే వాళ్ళందరికీ మీకు తెలియాలి, ఫిల్టర్ ఉంటుందా? మీకు ఎయిర్ ఫిల్టర్ ఉంటుందా? కారుకి ఎయిర్ ఫిల్టర్ ఉంటుందా? మనకేముంది? లంగ్స్ ఉంది. మన ఊపిరితిత్తులు పనిచేస్తున్న పని అది చేస్తూ ఉంది. ఇంజిన్ ఉంది, మనకి ఇంజిన్ ఉంది, మనం పరిగెడుతున్నాం. వినండి, మానవుని నిర్మాణ ఆకృతి. అందుకనే దావీదు అంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా, నీవు నన్ను కలుగు చేసిన విధం, నీవు దేవునితో మాట్లాడుతున్నాడు దావీదు. దావీదు నిజమైన జ్ఞానవంతుడు. ఎందుకు అనంటే ఆయన ఎవరు సృజించారో ఆ విషయాన్ని గ్రహించాడు. ఒక వ్యక్తి జీవితం సార్థకత ఎప్పుడవుతుందంటే నీ సృష్టికర్తను ఎరిగినప్పుడే. ఎన్ని సంపాదించుకో, ఎంత ఉన్నత స్థితికి వెళ్ళు, జీవిత సార్థకత నేను జీవితంలో సాధించాను అంటే ఏంటో చెప్పనా? సాధించడం అంటే బండి కొనుక్కోవడం కాదు, సాధించడం అంటే పెళ్లి చేసుకోవడం కాదు, సాధించడం అంటే పిల్లల కనడం కాదు, సాధించడం అంటే సృష్టికర్తను తెలుసుకోవడం. నో యువర్ క్రియేటర్. బైబిల్ చాలా స్పష్టంగా బోధిస్తూ ఉంది, మన సృష్టికర్త తండ్రి అయిన దేవుడు. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా, నాకు చాలా సంతోషం మిమ్మల్ని అందరిని బట్టి. భూమి మీద కింద ఉన్న ప్రజల్లో ఆ జ్ఞానం లేదు. ఏ జ్ఞానం లేదు? సృష్టికర్తను తెలుసుకున్న జ్ఞానం వారికి లేదు. కానీ మనకి ప్రభు ఇచ్చాడు. ఎందుకనంటే మనం సృజింపబడ్డాము, వారు సృజింపబడ్డారు. చూడండి, వారు ఏం చేశారు? సృష్టికి ప్రతిగా వారు సృష్టమును పూజించారు. 23వ వచనం, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిడి. అక్షయుడు దేవుడు, క్షయము కానివాడు అక్షయుడు. ఆయన అదృశ్యుడు, ఆయనకు రూపం లేదు. వీరు రూపాలు ఆపాదించి కనబడిన ప్రతి దానికి దేవుడని పేరు పెట్టారు. అయ్యో, ప్రతి వస్తువు దేవుడే, ప్రతి జంతువు దేవుడే. వినండి, యేసుక్రీస్తు ప్రభుల వారు పిల్లరా ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనంటే అటువంటి భ్రష్టమైపోయిన మానవులను ప్రేమించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేనికి వచ్చాడు ఆయన? చెప్పాలి అందరూ కూడా. దేనికి వచ్చాడు ఆయన? ఎవరిని ప్రేమించడానికి? ఆయనకు దూరం అయిపోయిన వారిని. ఎందుకు అనంటే మానవుని జ్ఞాపకం 2వ కీర్తనలు అంటాడు, మానవుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటివాడు. చదవండి 2వ అధ్యాయము కీర్తన 2. మానవుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏపాటివాడు అన్నమాట చూడండి. ఎనిమిదో అధ్యాయం కీర్తన 8 4వ వచనం, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. గమనించారా ప్రియులరా? మానవుడు ఏపాటివాడు.
అంతలో కనబడి అంతలో మాయమై నీటి పడుగు వంటి వాడు కాదా? పాద ధూళి వంటి వాడు కాదా? గట్టిగా జ్వరం వస్తే లెగ్గలమ చెప్పండి, గట్టిగా జ్వరం వస్తే ఆరోగ్యంగా ఉన్నప్పుడు తొడగొడతాం, మీసం మెల్లి తిప్పుతాం. కానీ గట్టిగా జ్వరం వస్తే మన శక్తి, మన బలం, మన డబ్బు ఏమవుతుంది ప్రియులారా? మానవుడు బలహీనుడు. అటువంటి మానవుణ్ణి దేవుడు ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఒకటి, ఆయన అందరి కొరకు వచ్చాడు. రెండు, ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయన మనుషులందరినీ ప్రేమించడానికి వచ్చాడు. చెప్పండి, దేనికి వచ్చాడు ఆయన? టు లవ్. ఆయన ప్రేమించడానికి, ఇష్టపడడానికి, కౌగిలించుకోవడానికి, చేర్చుకోవడానికి, ముద్దు పెట్టుకోవడానికి, ఆయన సొంతం చేసుకోవడానికి. ఎవరైతే దూరం అయిపోయారో, ఎవరైతే ఆయనకు దూరంగా ఉన్నారో, ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నారో, ఎవరైతే ఆయనకు ఉద్దేశాలకు వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నారో, ఎవరైతే ఆయన నుంచి దూరం అయిపోయారో అటువంటి వారిని ఏం చేయడానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి? ఆయన ప్రేమించడానికి, 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 ఆయన ఇష్టపడడానికి, ఆయన ఇష్టపడడానికి. పిల్లరా, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ప్రేమించి వెదకడానికి వచ్చాడు. ప్రేమించి వెతుకుతున్నాడు, ప్రేమించి కలుసుకుంటున్నాడు, ప్రేమించి సువార్థికులను పంపిస్తున్నాడు. నారాయణ పాల్ గారు దినాల్లో ఈ ప్రాంతాలకి రావడానికి, లేదా నారాయణ పాల్ గారితో పనిచేసినటువంటి సహోదరులు ఈ ప్రాంతాలకు వచ్చి సువార్త ప్రకటించడానికి గల కారణం ఏమిటంటే దట్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ లవ్. మన ఏడలో దేవునికి ఉన్న ప్రేమ వ్యక్తీకరణ ప్రియులారా. మనం ఆయన్ని వెతకలేదు, కానీ ఆయనే మనల్ని వెతికాడు. ఆయనే మనల్ని వెతికి 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 తుప్పల్లో ఏమండి ఇప్పుడు కనిపెట్టారు. ఏది? వ్యూ పాయింట్ అని కదా, వ్యూ పాయింట్ అని ఇప్పుడు కనిపెట్టారు. ఏది? కింద బ్యారేజ్ కట్టిన తర్వాత ఊరి ఇక్కడ నుంచి చూస్తే గొప్ప అందముగా ఉందిరా అని ఇప్పుడు కనిపెట్టారు. కానీ యేసుప్రభు మిమ్మల్ని ఎప్పుడు కనిపెట్టాడు చెప్పండి? యేసుప్రభు వారు ఎప్పుడు సువార్త ఎప్పుడు వచ్చింది మనకి? 30 సంవత్సరాలకి ముందే మీరు ఇక్కడ టిక్కుండిపోయారని రాయమానుగూడ, తుప్పలగూడ, కొండసోర్లింగి, బొక్కడిగూడ, ఆ ప్రాంతాలు, పైన ప్రాంతాలన్నీ అక్కడ మీరు ఉండిపోయారని కనిపెట్టింది ఎవరు? కనిపెట్టడం అంటే దేవునికి పరిచయం చేసింది ఎవరు? దేవుడు మీరున్నారని ఎవరు గుర్తుపెట్టారు? ఈరోజండి బైకులు తిరుగుతున్నాయి. ఈ రోడ్లు లేనప్పుడు ఎవరు వచ్చారు ఈ రోడ్ల మీద? సువార్త ప్రకటించిన వారు కాదా? సత్య సువార్తను ప్రకటించిన వారు కాదా? ఆలకించండి. ప్రభు అటువంటి వారి ఆయనకు ఉన్నటువంటి విశేషమైన ప్రేమ. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు అందరి కొరకు వచ్చాడు, అందరినీ ప్రేమించడానికి వచ్చాడు. ఆ ప్రేమను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము వచనం చెప్తాను, ఒక నిమిషం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము కాదు 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించిన గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవరు మొదట ప్రేమించారు? దేవుడు మొదట మానవులను ప్రేమించాడు. మానవుల ఎడల తనకున్నటువంటి విశేషమైన ప్రేమ ఎంత గొప్పదో ప్రియులారా. ఆయన మానవులను ప్రేమించాడు. మొదట ఆయన ప్రేమించాడు, ఇష్టపడ్డాడు. మురికిలో ఆడుకొని వచ్చిన పిల్లోడిని, మురికిలో బురదలో ఆడుకొని వచ్చిన పిల్లోడిని ఏం చేస్తారు మీరు? కడుగుతామా లేదా? బురదలో పడిపోయిన నా కొడుకు కాదని జల్లేస్తా పెంట మీద? జల్లం కదా. బురదలో పడిపోయిన కొడుకునైనా సరే కౌగిలించి ముద్దు పెట్టుకొని చెంగుతో చీముడు తుడిచేసి ఆడ బురదంతా కూడా చేతులతో దులిపేసి ఎత్తుకొని ముద్దాడి, ఓ నా కొడుకోయ్. దేవుడు మానవులను చూపించిన ప్రేమ అంత గొప్పది. మనం పాపంలో ఉన్నామని ఆయనకు తెలుసు, మనం రోతలో ఉన్నామని ఆయనకు తెలుసు, మనం వ్యభిచారములో, మోసములో, అబద్ధములో, దొంగతనములో, అవివేకములో, అజ్ఞానంలో, విగ్రహారాధనలో ఉన్నామని మన దేవునికి తెలుసు. అటువంటి వారిని ఆయన ఎప్పుడు ప్రేమించాడు? ముందా వెనకాల? మొదట. హీ ఫస్ట్ లవ్డ్ us. ఆయన మొదట ప్రేమించి, మొదటి ప్రేమ దేవునిది ప్రియులారా. అమ్మా, దేవుడు నిన్ను వెతికాడు, దేవుడు నిన్ను పట్టుకున్నాడు. ఆయన మొదట ప్రేమించి కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అందరి కొరకు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు. మూడవది, యేసుక్రీస్తు ప్రభు వారు అందరి కొరకు ప్రాణ త్యాగము చేయడానికి లోకానికి వచ్చాడు. ఆయన అందరి కొరకు వచ్చాడు. ఆయన అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు.
ఆయన అందరి కొరకు ప్రాణ త్యాగాన్ని చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువురి ప్రేమ క్రియలో చూపించాడు. ఆయన ప్రేమ క్రియలో కనపరచబడింది. అదే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం, మనం దేవుని ప్రేమించిన తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమునటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. అంటే సిలువలో ఏముందండి? యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణించారు. ఆయన ప్రేమించి ఆయన ప్రాణ త్యాగాన్ని చేయడానికి లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ సిలువలో మనం ఏం గమనిస్తున్నామంటే ప్రేమ ఉంది. ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డాయి, ఆయన కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి, ఆయన తలకు ముండ్ల కిరీటం పెట్టబడింది, ఆయన పక్కలో బల్లెపు పోటు. ఎందుకు ఇవన్నీ అంటే నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో మరణించాడు. మనం చేసిన పాపములు మన మీద మోపబడవలసి ఉండగా ఆ పాపములు యేసుక్రీస్తు ప్రభు వారి మీద మోపబడ్డాయి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు సిలువలో ఆయన ప్రాణత్యాగమయ్యారు అన్న విషయం ఎంత విశేషమైనదో. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి. 19, 20, 21. అదేమనగా దేవుడి వారి అపరాధములను వారి మీద మోపక, గమనించారా? వారి అపరాధములు వారి మీద మోపక అంటే మన అపరాధములు మన మీద మోపకుండా ఏం చేశాడు ఆయన? మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనవలెనని ఆ సమాధాన వాక్యం మీకు అప్పగించితిని. తర్వాత 21వ వచనం, ఎందుకనగా మనం ఆయన దేవుని నీతి ఎరుగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసం ఆ పుణ్యాత్ముడైన యేసుక్రీస్తు ప్రభువారు, ఏ పాపము లేని పుణ్యమూర్తి, ఆయనలో లోపము లేదు ప్రియులారా, ఆయనలో దోషము లేదు. ఆయన శత్రువులు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు, ఈయనలో పాపం లేదని వారు ఒప్పుకున్నారు. నీతిమంతుడు, ప్రత్యేకముగా ఉన్నాడు, పరిశుద్ధుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ సిలువలో మరణించినప్పుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన ఒక కారణం అందరి కొరకు వచ్చాడు. రెండవ కారణం అందరిని ప్రేమించడానికి వచ్చాడు. మూడవ కారణం అందరికి ఆయన ప్రాణ త్యాగాన్ని చేయడానికి వచ్చాడు. మనందరి పాపము, మనందరి సమస్త మానవాళి పాపము ఆయన మీద మోపబడగా వినండి, ఆయన మీద మోపబడగా ఆయన శిక్ష వధింపబడ్డాడు. ఆయన దేవునికి శిక్ష ఏంటి? హౌ కెన్ గాడ్ బి డెడ్? దేవుడు ఎలా మరణించగలడంటే నీ యొక్క నా యొక్క పాపములే ఆయన మీద మోపబడగా ఆయన మరణించవలసి వచ్చింది. ప్రియులారా, ఆయన మరణాన్ని రుచి చూడవలసి వచ్చింది. దేవుడు మరణించాడు, అందుకని ఆకాశం చీకటైపోయింది. ఆకాశం చీకటి 4 గంటల వేళ, ఆకాశం 3 గంటల వేళ ఆకాశం చీకటైపోయింది. యేసు ప్రభువు సిలువలో ఉన్నప్పుడు సూర్యుడు చూడలేకపోయాడు, సమాధులు తెరవబడ్డాయి, భీకరమైనటువంటి భూకంపం వచ్చింది, దేవాలయంలో తెర పైనుండి కిందకు చినిగిపోయింది. యేసుక్రీస్తు ప్రభు వారి మరణం ఎంత ఘోరమైన మరణమో, కానీ అది నీకు నాకు ఎంత దీవెన తీసుకువచ్చిందో. ఆయన చనిపోయాడు, ఈరోజు మనం బ్రతుకుతున్నాం. ఆయన శాపాన్ని మోసాడు, ఈరోజు మనకి శిక్ష లేదు. ఆయన దుఃఖాన్ని అనుభవించాడు, మనకి సంతోషాన్ని ఇచ్చాడు. ఆయన శ్రమపరచబడ్డాడు, నీకు శ్రమ లేకుండా చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చాడు అనంటే ఆయన అందరి కొరకు వచ్చాడు. 2, ఆయన ప్రేమించడానికి వచ్చాడు. 3, చెప్పండి, ఆయన మన కొరకు సిలువలో మరణించడానికి, త్యాగము చేయడానికి, రక్తము చిందించడానికి వచ్చాడు. ఆయన సిలువ మరణం మానవాళికి అదృష్టం, మానవాళికి దీవెన. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి శుద్ధీకరిస్తూ ఉంది. ప్రియులారా, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి ప్రక్షాళనం చేస్తూ ఉంది. నీ జన్మ పాపము, కర్మ పాపాన్ని ఆ రక్తంలో కడిగి శుద్ధీకరిస్తూ ఉన్నాడు. విశ్వాసము ద్వారా నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అంటే, నువ్వు రహస్యంగా చేసిన ప్రతి పాపాన్ని, బహిరంగంగా చేసిన ప్రతి పాపాన్ని, ఎవరికి తెలియకుండా మనసులో నీకు వచ్చిన తప్పుడు ఆలోచనల వల్ల నువ్వు చేసిన పాపాన్ని, దేవునికి ఆజ్ఞ వ్యతిరేకంగా నువ్వు చేసిన విగ్రహారాధన అనే పాపాన్ని,
దేవుడు క్షమించి ఆ రక్తంలో కడిగి నీ నీతిమంతునిగా చేస్తాడు. ఆ దేవుని యొక్క వాగ్దానం అయి ఉంది. ఎప్పుడైనా నీ జీవితంలో పాపం ఒప్పుకున్నావా? యేసు ప్రభువా నన్ను క్షమించను ఎప్పుడైనా అడిగావా? నీలోకి వస్తున్న తప్పుడు ఆలోచనలు బట్టి, నీ మనసుకు తడుతున్న తప్పుడు ఉద్దేశాలు బట్టి, నీ హృదయంలో ఆలోచిస్తున్న తప్పుడు కుట్రలు కుతంత్రాలు బట్టి నువ్వు ఎప్పుడైనా ప్రభు దగ్గరికి వచ్చావా? మన హృదయం ఎంత ఘోరమైన వ్యాధి కలదో ప్రియులారా. హృదయము ద సెంటర్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. నీ జీవితంలో జరిగే ప్రతిదానికి కేంద్రం హృదయమే. కానీ హృదయాన్ని గురించి దేవుని లేఖనాలు చెబుతున్నాయి. హృదయము ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఈ లోకంలో అందరూ అన్ని శాస్త్రజ్ఞులు పనిచేసి ఎంతో సైన్స్ని ఇన్వెన్షన్ చేశారు, కానీ రెండు విషయాలు తెలుసుకోలేదని మనం గమనించాలి. ఒకటి సృష్టికర్తని గ్రహించలేదు, అది వదిలేండి, ఇప్పుడు దూరంగా ఉన్నాడు అయినా తెలుసుకోలేకపోయారని. రెండోది ఇంకో వాళ్ళు తెలుసుకోని విషయం ఇంకోటి చెప్పనా, తమ హృదయం ఎంత ఘోరమైన పాపము ఉందో గ్రహించలేకపోతా ఉన్నారు. మానవుని హృదయం ఎంత ఘోరమైనదో, మానవునికి హృదయం ఎంత చీకటితో నిండుకొని ఉందో, ఎంతటి తీవ్రమైన చీకటితో నిండుకొని ఉందో హృదయం. దాన్ని వర్ణిస్తూ అంటాడు, ఘోరమైన వ్యాధి గలది అని అంటాడు ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో. ఘోరమైన వ్యాధి, దాన్ని గ్రహింపగలవాడు హూ విల్ అండర్స్టాండ్ ద టాక్టిక్స్ ఆఫ్ ది హార్ట్. బయటికి నవ్వుతూ ఉంటారు కదా, తెలుగులో ఒక సామెత ఉంది, పెదాలతో నవ్వుతారు నొసలతో చిట్లిస్తారంట. అంటే పెదాలతో నవ్వుతారు, వీటితోని ఇష్టం లేదని చెప్తారట, ఈ కనుబొమ్మలు ఆడించి ఇష్టం లేదని చెప్తారంట. అంటే ఒకేసారి రెండు రకాలుగా మనిషి ప్రవర్తన చేస్తారు. ఎవరు? చదువుకున్నాడా? మనమే. ఎలా చేయించింది ఎవరు? అలా చేయించింది ఎవరు? హృదయం. అపవాది కాదు బ్రదర్. చాలాసార్లు ఆడు అనుకుంటాడు, చాలాసార్లు అపవాది అనుకుంటాడు, ప్రభు నేను కాదయ్యా, నేను కాదు, నాకు సంబంధమే లేదయ్యా, నాకు సంబంధమే లేదు. ఆలు హృదయము బట్టి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. చాలాసార్లు సాతానుడి మీద నెట్టేస్తున్నాం, సాతానుడికి ఇందులో పాలు పంపులు లేవు. కారణం ఏమిటంటే మనలో ఉన్న పాప స్వభావమే మనల్ని ఆ విధంగా ప్రవర్తించేటట్లుగా చేస్తూ ఉంది. ఇట్స్ అవర్ ఓన్ సిన్, ఫాలెన్ నేచర్. కానీ మనం అన్నిటికీ ఏం చెప్తాం? ప్రభువా నేను మంచోడినే నాయన, కానీ ఆ సాతానుడు, నేను మంచిగానే ఉండాలనుకుంటున్నాను కానీ ఆ సాతానుడు వలననే నేను పాపం చేస్తా ఉన్నానంటే సాతానుడిని దేవుడు పిలుస్తాడు, ఏమంటాడు? అయ్యా నాకు తెలియదు అయ్యా, ఆడు తాగాడు, ఆడు ఏం చేశాడో నాకు తెలియదు. ఎందుకంటే ఆడు ఎందుకు చేస్తున్నాడు అని అంటే ఆదాము యొక్క స్వభావం హృదయంలో. పౌలు అదే అంటాడు కదా, నాలో ఒక నియమము కలదు, అది నన్ను చెరపట్టి పాపమునకు అప్పగిస్తా ఉందంటాడు. ఇట్స్ ఫైట్ విత్ ఇన్ అవర్ ఓన్ సెల్ఫ్. మనలోనే యుద్ధం జరుగుతూ ఉంది ప్రియులారా. అమ్మ మీరు నేను గమనించాలి, హృదయం ఎంత ఘోరమైనదో ప్రియులారా. అంత ఘోరమైన హృదయాన్ని, మనస్సాక్షిని సహితము ఆయన శుద్ధి చేస్తూ ఉన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక, యేసు రక్తం ఏం చేస్తుందో చూద్దాం. యేసు రక్తము బయటను శుభ్రం చేసేది కాదు ప్రియులారా, యేసు రక్తము హృదయాన్ని శుద్ధి చేస్తా ఉంది. 10వ అధ్యాయం 7వ అధ్యాయమా. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. 10:22 చదవండి. 10:22. మనసాక్షికి కల్మషము తోచకుండినట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారునయ్యుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు. ప్రారంభం ఏమిటండి? ప్రారంభం ఏంటి? మనస్సాక్షి కల్మషము తోచకుండా ప్రోక్షింపబడిన హృదయములు. ప్రోక్షింపబడిన హృదయములు అంటే కడుగబడిన హృదయములు. ప్రోక్షింపబడిన హృదయములు అంటే చెప్పాలి అందరూ కూడా, కడుగబడిన, washed hearts. Our hearts will be washed with the precious blood of Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైన రక్తముతో మన హృదయాలు కడుగబడాలి. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడు జరుగుద్ది? ఆ శిలువ రక్తం దగ్గరికి వచ్చినప్పుడే. యేసయ్యా నేను పాపి, నన్ను క్షమించండి అయ్యా, నేను వ్యాధితో ఉన్నానయ్యా. అపోస్తలుడైన పౌలు కల్మషంతో, కలంకముతో ప్రభు దగ్గరికి వచ్చాడు.
వ్యభిచార స్త్రీ యేసు ప్రభు దగ్గరికి పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు పిల్లలు గమనించండి, మోసం చేసేవారు, అబద్ధికులు, నరహంతకులు కదా, వీరందరూ కూడా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తారో వారిని ఏం చేస్తారు? తన రక్తంతో కడిగి శుద్ధీకరిస్తాడు. అక్కడితో కథ అయిపోయింది అనుకుంటున్నారా? యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే, నాలుగవది, ఆయన దేవుణ్ణి చూపించడానికి లోకానికి వచ్చాడు. టు షో హూ గాడ్ ఈజ్. లోకానికి దేవుడు అంటే తెలియదు, లోకానికి దేవుడు అంటే తెలియదు, లోకానికి దేవుడు అంటే పరిచయం చేయడానికి ఆయన లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 1:18 ప్రియులారా, యోహాను సువార్త 1:18, దేవుడిని ఎవరు ఎప్పుడు చూడలేదు, ఆయన రొమ్మును ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. యోహాను సువార్త 1:18, యోహాను 1:18. దేవుడిని ఎవరు ఎప్పుడు చూడలేదు, దేవుడు అంటే తెలియదు, దేవునికి మనసు ఉంటుందని తెలియదు, దేవుడు మాట్లాడగలడో తెలియదు, దేవుడు తన ఉద్దేశాలు ఉన్నాయో తెలియదు, దేవునికి ఒక ప్రణాళిక ఉందో తెలియదు, దేవుడు ప్రేమించగలడో తెలియదు. కనబడిందల్లా దేవుడు అనుకున్నారు. దేవుడు ఎలా ఉంటాడో యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి చూపించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకని అంటాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే. నన్ను చూస్తే మీరు దేవుని చూచినట్లే. దేవుడు ఎలా ఉంటాడో అలా మాట్లాడాడు. దేవుడు ఏం మాట్లాడతాడో ఆయన మాట్లాడాడు. దేవుడు ఎలా ప్రేమిస్తాడో అలా ప్రేమించాడు. దేవుడు ఎలా సహాయం చేస్తాడో అలా సహాయం చేశాడు. దేవుడు ఎలా కౌగిలించుకున్నాడో కౌగిలించుకున్నాడు. దేవుడు ఎలాగ సూక్తులు చెప్తాడో అలా చెప్పాడు. God walked on the face of the earth. సృష్టికర్త అయిన దేవుడు భూమి మీద నడిచాడు. అదే క్రిస్మస్. God walked on the streets. దేవుడు వీధుల్లో నడిచాడు. అది క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన భూమి మీద నడిచాడు. God walked. దేవుడు కూర్చున్నాడు, యేసు ప్రభు కూర్చున్నాడు. యేసు ప్రభు వారు కన్నీరు కార్చాడు, దేవుడు ఏడ్చాడు. యేసు ప్రభు వారు సమాధిలో లాజరును లేపాడు, దేవుడు లేపాడు. దేవుడు ఏమి చేయగలడో యేసు ప్రభు వాటన్నిటినీ చేశాడు. ఆఖరికి ఒక మాట చెప్పనా ముగింపులో, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారు అని అంటే, దేవుణ్ణి చూపించడానికి వచ్చారు. ఆయనకున్నటువంటి సర్వశక్తిని చూపించడానికి లోకానికి వచ్చాడు. ఆయనకి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో ఆ శక్తి సామర్థ్యాలన్నింటినీ చూపించడానికి వచ్చాడు. అది ఆయన పునరుత్థానములో చూపించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు దేవుణ్ణి చూపించడానికి. అసమర్థుడైన దేవుణ్ణి కాదు, చేతకాని దేవుణ్ణి కాదు, చెయ్యలేని దేవుణ్ణి కాదు. ఆయన ఏ దేవుణ్ణి చూపించడానికి వచ్చాడంటే, మరణాన్ని సహితము జయించి తిరిగి లేవగలిగిన దేవుణ్ణి చూపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏ దేవుడు? మన దేవుడు మరణాన్ని గెలిచి లేవగలడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. ఆయన మరణాన్ని చూసి నవ్వుతాడు. మరణమా నీ విజయం ఎక్కడా? నీ ముల్లేది, నన్ను ఆపగలిగావా? ఇదిగో నేను మరణాన్ని గెలిచి లేచాను. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. 3వ దినమున ఆయన పునరుత్థానుడు తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. ఆయన తిరిగి లేచి లోకానికి చూపించాడు దేవుడు అంటే ఎటువంటి వాడు అని. దేవుళ్ళని చెప్పుకున్న వారందరూ సమాధుల్లో ఉన్నారు. దేవుళ్ళని కొలబడిన వారందరూ సమాధిలో ఉన్నారు. దేవుళ్ళని ప్రకటన చేసుకున్న వారందరూ సమాధిలో ఉన్నారు. కానీ మన నిజమైన దేవుడైతే ఆయన సమాధిని గెలిచి పునరుత్థానుడు తిరిగి లేచాడు. ధైర్యంగా చెప్పుకుందాం, మన పునరుత్థానుడైన దేవుడు, సజీవంగా దేవుడు. ఈరోజు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారి జన్మం ఆయన ఫోటో లేకుండా, మా ఫోటోలు ఉన్నాయి కానీ ఆయన ఫోటో లేకుండా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు? కారణం ఏంటంటే, ఎందుకు చెప్పనా, ఆయన చచ్చిపోయినోడికి అయితే ఫోటో కడతాం కానీ బతికున్నోడికి ఫోటో ఎలా కదా? మీ ఇంట్లో చచ్చిపోయిన ఫోటోలు ఉన్నాయి లేదా? మీ తాత కానీ, మీ మామ కానీ, మీ నాన్న కానీ చనిపో. మా నాన్నగారి ఫోటో మా ఇంట్లో ఉంది. ఎందుకు? చనిపోయాడు కాదు. ఎక్కడున్నారు నారాయణ పిల్లలు? ఎక్కడున్నారు? సమాధి. ఆయన శరీరం ఎక్కడుంది? యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంది. ప్రపంచంలో ఉన్న సమాధుల్లో ఏకైక సమాధి ఇప్పటికీ తెరిచి ఉంది, ఖాళీగా ఉంది. అది పుణ్యక్షేత్రముగా చుట్టూ ప్రదక్షిణ చేయడం కాదు, లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఎందుకంటే అది తెరచిన సమాధి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఎంత గొప్పవాడో చూపించడానికి లోకానికి వచ్చాడు. ఒక మాట చెప్పి ముగించేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన దేవుడే. మరి ఆ శక్తి మనకి ఎలా పనిచేస్తూ ఉంది? చచ్చిపోయినటువంటి వారిని తిరిగి బ్రతికిస్తూ ఉన్నాడు ఆయన. ఆయన చేసే పని ఏమిటంటే,
ఆయనకున్న ఆ మహా ఉన్నతమైన శక్తితో చచ్చిపోయిన మనుషులను ఆయన తిరిగి బ్రతికిస్తా ఉన్నాడు. ఎఫెసీ 2:1 పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనం ఇప్పుడు ఏం చేయబడ్డాం? లేపబడ్డాం. ఇప్పుడు స్తోత్రం హల్లెలూయా చెప్పండి. చెప్పమని చెబితే చెబుతారా? ఆ మాట అందుకని కేక్ వెయ్యాలా? పండుగ రోజు మరి సరదాగా సంతోషంగా లేకపోతే అలాగా ఆకలేస్తుందేంటి? కొంప తీసి 2 అయిందా? 12 అవుద్ది. ఓ 2 అయిపోయిందా? మూసేద్దామా. కానీ ఇప్పుడే వచ్చిన ఆ వార్త ఏమిటంటే ఇంకా ఉడకలేదంట. మీటింగ్ ఆలస్యం ఎందుకైందంటే ఇంకేమవ్వలేదు. ఏమవ్వలేదు. అమ్మ ఉడికితే మంచిది, ఉడకపోతే మంచిదో చెప్పు. చిన్నబాబు అంటున్నాడు, అయ్యగారు ఉడికినా ఉడకపోయినా పర్లేదు దగ్గర లోపల మిషన్ పెట్టాడు దేవుడు. ఏం పెట్టాడు మిషను? ఉడకపోయినా ఇటు ఇటు ఈ పక్కన నవ్వులుతాం, ఈ పక్కన నవ్వులుతాం, ఈ 2 పక్కన నవ్వులు ఎటు అవ్వలేదు అనుకో మింగిడమే. వినండి, యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి ఎంత శక్తి ఉంది. ఎంత శక్తి అంటే ఆయనకు ఒక వ్యభిచారిని సంసారిగా మార్చగలిగిన శక్తి, ఒక త్రాగుబోతును సంస్కారకర్తగా మార్చగలిగిన శక్తి, సంఘ విద్రోహ శక్తులైనటువంటి వారిని విగ్రహాలకు పూజించే విగ్రహారాధికుని జీవం గల దేవుణ్ణి ఆరాధించేటట్లుగా చేయగల శక్తి అయింది. అమ్మ వినండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవితాలు మార్చగల సమర్థుడు సమర్థుడు సమర్థుడు. మా ఊర్లో వెంకట్రావు గారు అని ఒక రైల్వేలో పనిచేసిన ఆఫీసర్ ఉండేవాడు. చైన్ స్మోకరు. సిగరెట్ అంటే మరి గొప్ప ప్రేమ ఆయనకి. ఊపిరైనా పీల్చుకోవడం మానేస్తాడు కానీ సిగరెట్ మరి కాపడు. సిగరెట్ అంటే అంత ప్రేమ. లాస్ట్ సిగరెట్ తాగి 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 తాగేటప్పటికి ఊపిరితిత్తులకి క్యాన్సర్ వచ్చింది. సిగరెట్ పెట్టి మీద రాస్తారు కదా, పొగ త్రాగుట. అబ్బా, బాగా చదివినారు మీరు అందరూ. ఓహో, పట్టుకున్నారు అయితే ఒకసారి. ఆహా, సరే, పాఠంలోకి వెళ్తాం. అయితే సిగరెట్ తాగడం హానికరం, కానీ మానేస్తారా? హానికరం ముట్టుకోకరా అంటేనే ముట్టుదామంటారు. మనుషుల బలహీనత బాగా మార్కెటింగ్ వాళ్ళకి తెలుసు. సుప్రీంకోర్టు ఆర్డర్ చెప్పింది ఏమని? ఏ మత్తు పదార్థం మీదైనా సరే మీరు రాయాలి. ఏమని రాయాలి? ఇది తాగితే హానికరం. హానికరం అంటే డబ్బులు ఇచ్చి మరీ తాగుతారు వాళ్ళు. వినండి, ఈ సిగరెట్ తాగి తాగి క్యాన్సర్ వచ్చింది. హాస్పిటల్లో పెట్టారు. నేను పెద్దయ్య గారు అప్పుడు ఉన్నారు. పెద్దయ్య గారు మేము అందరం వెళ్ళి, అయ్యో వెంకట్రావు గారు సుభోష్ మీకు క్యాన్సర్ వచ్చిందా? ఇంత వయసులో, ఆయనకి అప్పటికే 80 సంవత్సరాలు. అప్పటికే 80 సంవత్సరాలు. ఇంత వయసులో ఎలా సార్ అని అంటే, లేదు సార్ సిగరెట్ మానేస్తాను సార్, సిగరెట్ వల్లనే 30 సంవత్సరాలు తాగాను సార్. రైల్వేలో పనిచేసి రైల్వే బొగ్గు ఇంజిన్ ఉంటుంది చూసారా, బొగ్గు ఇంజిన్ పొగ ఎలాగొస్తుందో అలాగ వచ్చింది సార్ నాలో నుంచి పొగ. రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేశాను, అక్కడ పొగ, నాలో పొగ, మా ఇల్లంతా పొగే. మేము ఎప్పుడు సిగరెట్ మీద బతికాము. అంటే క్యాన్సర్ వచ్చి ఇప్పటికైనా నాన్నగారు పెద్దయ్య గారు వెళ్ళి, అయ్యా వద్దు సార్ ఇంకా ఆపేయండి సార్ అని అంటే, అలాగే సార్ ఆపేస్తాను అన్నాడు. ప్రార్థన చేసాం, వచ్చేసాం. వచ్చిన తర్వాత నేను పెద్దయ్య గారు కలిసి మంగళవారం నాడు మేక మాంసం కొందుమని బజార్కి వెళ్ళాం. శ్రీకాకుళంలో ఉన్నప్పుడు బజార్కి వెళ్ళేటప్పటికి బండి మీద వెళ్ళిపోతుంటే, ఒరే నాయన ఆపురా బండి అన్నారు నన్ను. ఒరే నాయన బండి ఆపురంటే బండి ఆపాను. ఒరే నాకు అనుమానంగా ఉంది, ఆ బడ్డీ వెనకాల మన చచ్చిపోతాడు అనుకున్నాను చూసావా వెంకట్రావు గారు, ఆయన ఉన్నట్టున్నాడు రా అని అన్నాడు. నాన్న అంత పెద్ద ఆయన బడ్డీ వెనకాలేడు, బడ్డీ అంటే తెలుసు కదా కొట్టు, బడ్డీ వెనకాల ఆయన ఏంటి చేస్తాడని మహాయి చేస్తే వాడికి వెళ్తున్నాడేమో మనకి ఎందుకులే అన్నాను. కాదురా రైలు ఇంజిన్ లాగా పొగొస్తుంది అన్నారు. రైలు ఇంజిన్ లాగా పొగొస్తుందని అంటే బండి ఆపితే నేను బండి డ్రైవింగ్ చేస్తున్నాను బైక్. పెద్దయ్య గారు దిగి వెళ్ళి సార్ సార్ అనేటప్పటికి ఆయన ఇలాగ తీసి ఎవరండి అని అంటే నారాయణ పాల్ గారు అని అనగానే ఈ సిగరెట్ ఇలా వదిలేశాడు. కిందకి సిగరెట్ పడిపోయింది. పాల్ గారు బాగున్నారా అంటే మానవుని యొక్క హృదయం క్యాన్సర్ వ్యాధి కూడా మార్చలేదు. నువ్వు చచ్చిపోతున్నావు అన్నా సరే నాయన గొక్కడదు సారా నోట్లో పోసేస్తే లాస్ట్ చచ్చిపోతానయ్యా. చచ్చిపోయే ముందు కూడా నిజమే ఉన్నారు అటువంటి వాళ్ళు. మా తాత పెద్దమ్మ గారి తండ్రి లంకా పొగాకని చుట్టలు తాగేవాడు. లంక పొగాక అంటే గొప్ప ఘాటు అది. ఆ చుట్టలు తాగేవాడు. యేసుప్రభు నమ్ముకుని చచ్చిపోయే ముందు ఏంటి అడిగాడు చెప్పనా? మీరు ఆశ్చర్యపోతారు. నాయన అల్ల చుట్టలు తెచ్చివా
తాగి చచ్చిపోతాను. వినండి, అలాగే జరిగింది. హృదయము మారకపోతే మతం నిన్ను ఎన్ని మార్చినా, నీ హృదయం మారకపోతే నీ పాపం నీ జీవితంలో నుంచి బయటికి పోదు. కాబట్టి దేవుడు ఏం చేయాలంటే ఆ పునరుత్థాన శక్తితో చెప్పండి, ఏం చేయాలి? ఇప్పుడు హృదయాన్ని మార్చివేయాలి. అందుకనే ప్రభు అన్నాడు, నేను వారి రాతి గుండెను తీసివేసి, చెప్పాలి, ఆయన ఏమిస్తాడు? మాంసపు గుండె. అంటే దేవుడు రక్షణ పొందే ప్రక్రియలో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాడన్నమాట. అంటే హృదయాన్ని మార్చివేస్తాడు, రాతి గుండెను తీసివేస్తాడు, మాంసపు గుండెని ఇస్తాడు, నీ హృదయాన్ని మార్చివేస్తాడు. దేన్నైతే నువ్వు ప్రేమించావో దాన్ని ప్రేమించకుండా చేస్తాడు. దేన్నైతే నువ్వు ఇష్టపడ్డావో దాన్ని ఇష్టపడకుండా అసహ్యాన్ని పుట్టిస్తాడు. హృదయం మారిపోయింది. కానీ కొంతమంది అప్పుడప్పుడు జీకేలు, అప్పుడప్పుడు సారా తాగము సార్, కానీ ఏంటిది? ఇప్పుడే బండి అడిగాను, ఊర్లో అందరూ క్రీస్తులేని అడిగాను. 2 సంఘాలు ఉన్నాం కానీ అందరూ క్రీస్తునండి అన్నారు. మరి బండి దిగ్గానే హలో అని ఒకరు పలకరించారు కింద నుంచి. సీసాలు దర్శనం ఇస్తున్నాయి ఊర్లో, పెంట మీద సీసాలు ఉన్నాయి. అంటే మన ఏం పేరు, మన సహోదరుడు అన్నాడు, గురువు అన్నాడు, లేదు అయ్యగారు ఇది టూరిస్ట్ అయిపోయింది కదా, ఎవరో జల్లేస్తున్నారు. జల్లగా ఊర్లోనే జల్లాలా, జల్లగా ఊర్లోనే వాడు చల్లుతాడు, ఊరు అవతల చల్లుతాడు. కానీ ఊర్లోనే వాడంత తెలివైనోడో మరి, ఆ ఊరి మీద ఆడికి ఎంత గౌరవం ఉందో మరి. వాళ్ళ గురించి విశ్వాసులు జాగ్రత్త, యేసుప్రభు నమ్ముకున్నారు జాగ్రత్త. మళ్ళా జీకే మళ్ళా వెనక్కి తిరిగితే బైబిల్లో ఒక మాట ఉంది, వాళ్ళ గురించి కూడా మాట చెప్పాడు దేవుడు. కుక్క తన వాంతికి తిరిగినట్లు కక్కిన కక్కును తినడానికి కుక్క మరలా ఆ వాంతిని నాకుద్ది, బైబిల్లో చెప్పబడింది. అది మన కుక్కలు అలాగే చేస్తున్నాయి. మన కుక్కలే కాదు, అది కుక్కలు లేచింది, అది నా గురించి అని లేచింది. అది నీ గురించే, నీ గురించే. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా విశ్వాసం ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అమ్మ చెప్పాలి, విశ్వాసం ఏం చేస్తున్నాడు? ఏదైతే విడిచిపెట్టామో మరలా దాన్నే, సిగ్గులేని జనాంగం. హృదయం మార్చాడా దేవుడు? పునరుత్థాన శక్తితో నిన్ను బాగు చేశాడా? ఆయన రక్తంతో నిన్ను కడిగాడా? నిన్ను పవిత్రపరిచాడు, నిన్ను పరిశుద్ధపరిచాడా? నీవు ఎలాగూ ఉండాలంటే ఆ పరిశుద్ధతలోనే కొనసాగాలి, ఆ పరిశుద్ధ జీవితంలోనే కొనసాగాలి. సంఘాన్ని అంటుకట్టుకుబడి ఉండాలి, వాక్య ధ్యానం చేయాలి, పవిత్రంగా కాపాడుకోవాలి. ఇందాక మనోసి చెప్పినట్లుగా నీకు శత్రువు ఉన్నాడు, మళ్ళా చెప్తున్నాను, నీకు శత్రువు ఉన్నాడు. ఎవడా శత్రువు అంటే ఆ సాతానుడు నిన్ను మరలా పాపానికి చెరపట్టి అప్పగించాలని ప్రయత్నం చేస్తున్నాడు. జాగ్రత్త. విశ్వాసులుగా ఉంటే అనుకోవచ్చు, ఏం చేస్తాం? ఎవరితో చెప్పుకుంటాం? అయ్యా నువ్వు ఈ పని చేస్తున్నావు, ఈ పోస్ట్కి నువ్వు సరికాదు, దిగిపోతాడా? అచ్చా, ఒకసారి ఇలా కట్టుకొని నడుస్తూ ఉంటారు. ఈ సంస్థలో తీసేశారు అనుకోండి, ఈ సంస్థలో గురువు పని, నువ్వు తాగుతున్నావురా, గురువు పని తీసేస్తామంటే, తీసేస్తే కుర్చీ పోద్దు అనుకున్నావు, ఏంటి ఇదే కుర్చీతో వెళ్ళిపోతుంది. జీవితం మారదు, దౌర్భాగ్య జీవితాలు మారవు, సంస్థలు మారుతాయి. సరిపోద్దా? నేను చెప్పాలా? జీవితం మారాలా. ప్రభు నిన్ను మార్చాడా? నీ హృదయం మారిందా? సంఘాలు మార్చడం కాదు, సంస్థలు మార్చడం కాదు, బ్రతుకులు మారాలి. గర్విష్ఠులు, అహంకారులు, దౌర్భాగ్యులు వారి జీవితాలు మారినంత వరకు పరలోకాన్ని గురించి ఆలోచించే హక్కు వారికి లేదు. ప్రభు తన మహాకృప చేత మన ప్రత్యేకపరిచాడని మనం గర్విస్తున్నాం. కానీ జాగ్రత్తగా చూసుకోవాలంట. బైబిల్ ఒక వచనం ఉంటుంది, గుర్తొస్తే రిఫరెన్స్ చెప్పండి.
నేను బాగానే ఉన్నాను అనుకునేవాడంట పడిపోకుండా జాగ్రత్తగా తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడిపోకుండానట్లు తను జాగ్రత్తగా కోటింగ్ అయింది అయ్యారు, బాగా ఇచ్చావు కోటింగ్ అంటున్నారు కానీ జాగ్రత్త, మీకు అవుద్ది రేపొద్దు కోటింగ్. ఇదే కోటింగ్లోకి మనం వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? జాగ్రత్త, పరదేశీ జాగ్రత్త. ఈ లోకం మంది కాదు, ఈ లోకం శాశ్వతం కాదు ప్రియులారా. యేసుక్రీస్తు 4 విషయాలు చెప్పండి. ఆయన అందరి కొరకు వచ్చాడు. 2, అందరినీ ప్రేమించడానికి వచ్చాడు. 3, ఆయన అందరి కొరకు ప్రాణత్యాగాన్ని చేసి రక్తం కాల్చడానికి ఈ లోకానికి వచ్చాడు. 4, ఆయన దేవుణ్ణి కనపరచడానికి వచ్చాడు. వెన్ యు బిహోల్డ్ హిమ్ యు సీ గాడ్. నువ్వు ఆయన్ని చూచినప్పుడు ఆ దేవుణ్ణి చూస్తావు. ఆయన చూచినప్పుడు ఆ దేవుణ్ణి చూస్తావు. ఆయన దేవునికన్నా శక్తిని చూస్తావు, ఆ ప్రభావాన్ని చూస్తావు, ఆ మార్పును చూస్తావు. నువ్వు వెలుగుకు దగ్గరగా వెళితే నువ్వు వెలిగింపబడతావు. ఆ ప్రభుకు నువ్వు దగ్గరగా జీవిస్తే ప్రేమైన సహోదరులారా, మన ఆత్మీయ జీవితాల్లో ఆ క్రీస్తు ప్రభు తీసుకొచ్చిన ఆ వెలుగును లోకానికి మనం ప్రకటించబద్దులమే ఉన్నాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకై దీవించునుగా.